రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు అక్రమంగా బదిలీ అయిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. 2023 ఫిబ్రవరి 10-11 తేదీల్లో నెక్లెస్ రోడ్లో 9వ సీజన్ రేసింగ్ నిర్వహించారు. ఫార్ములా రేసు పునర్పరాలు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల రూపాయల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకి ఇటీవలే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దాని ఆధారంగా నిధుల బదిలీపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీని ఆధారంగా ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ని, చీఫ్ ఇంజనీర్ ని బాధ్యతలుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకి ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్ అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే అరెస్టు తప్పకపోవచ్చని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థలకి సైతం నోటీసులు జారీ చేస్తారని అంటున్నారు. ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అన్న కోణంలోనే ఏసీబీ దర్యాప్తు సాగనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన 55 కోట్ల రూపాయలు ఎక్కడికక్కడ నుంచి చివరికి ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే కోణంలోనూ ఆరా తీయనుంది. అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంఓయూ చేశా అని ఒప్పందంపై ఐఏఎస్ అరవింద్ కుమార్ గతంలోనే చీఫ్ సెక్రటరీకి సమాధానమిచ్చారు. హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఎఫ్యూఓకి నిధులు బదలాయించినట్లు గుర్తించారు. హెచ్ఎండిఏకు చెందిన 54 కోట్ల 88 లక్షల రూపాయల దుర్వినియోగమైనట్లు ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చెల్లింపులు చేశారని ఏసీబీ ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. ఈసీ నుంచి అనుమతులు తీసుకోలేదని, 2023 అక్టోబర్ 30న మళ్లీ ఎఫ్యూఓలో అగ్రిమెంట్ చేసుకున్నారని ఎఫ్ఐఆర్లో వివరించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి కూడా తీసుకోలేదని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు.